మీ పాఠశాలలో ఒక పీరియడ్ పూర్తి అయిందని మీరు ఎలా తెలుసుకుంటారు? మీ ఇంటి తలుపు తట్టినప్పుడు, లేక కాలింగ్ బెల్ మోగినప్పుడు ఎవరో మీ తలుపు వద్ద ఉన్నట్లు సులభంగా తెలుస్తుంది. చాలా సందర్భాలలో ఎవరైనా మిమ్మల్ని సమీపిస్తూ ఉంటే మీరు దానిని వారి అడుగుల చప్పుడు ద్వారా సులువుగా గుర్తించగలరు. మీరు దాగుడుమూతలు ఆట ఆడే ఉంటారు. ఈ ఆటలో కళ్లకు గంతలు కట్టుకున్న ఒక వ్యక్తి మిగిలిన ఆటగాళ్లను పట్టుకోవాల్సి ఉంటుంది. కళ్లకు గంతలు కట్టుకున్న వ్యక్తి ఏ ఆటగాడు తనకు దగ్గరగా ఉన్నాడో ఎలా గుర్తించగలడు? మన జీవితాల్లో ధ్వని ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇది ఒకరితో ఒకరు సంభాషించుటలో ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలలో వివిధ రకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం. మీ పరిసరాలలో మీరు వినే ధ్వనులను ఒక పట్టిక రూపంలో తయారు చేయండి. మీ పాఠశాల సంగీత గదిలో మీరు వాయిద్య పరికరాలైన పిల్లనగ్రోవి, తబలా, హార్మోనియం మొదలగు వాటి నుండి ఉత్పత్తి అయిన ధ్వనులను విని ఉంటారు. ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది? అది ఒక చోటి నుండి మరో చోటికి ఎలా ప్రయాణిస్తుంది? ధ్వనిని మనం ఎలా వినగలుగుతున్నాం? కొన్ని ధ్వనులు మిగతా వాటికన్నా ఎందుకు బిగ్గరగా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలను ఈ అధ్యాయంలో చర్చిద్దాం. 5.1 కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మీ పాఠశాల గంటను ఉపయోగించని సమయంలో ఒకసారి తాకండి. మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ధ్వని ఉత్పత్తి అయ్యే సమయంలో మరోసారి దానిని తాకి చూడండి. అది కంపిస్తున్నట్లుగా అనుభూతి కలిగిందా? కృత్యం 5.1 ఒక లోహపు పళ్ళెం లేక గిన్నెను తీసుకోండి. గోడలకు తాకని విధంగా అనుకూలమైన చోట దానిని వ్రేలాడదీయండి. ఇప్పుడు చిన్న కర్రతో దానిని కొట్టండి. మీకు ధ్వని వినిపించిందా? మీ చేతి వేలితో ఆ పళ్ళెం లేక గిన్నెను నెమ్మదిగా తాకి చూడండి. కంపిస్తున్నట్లుగా అనుభూతి కలిగిందా? మరలా ఆ గిన్నెను కర్రతో కొట్టి, వెంటనే దానిని చేతితో గట్టిగా పట్టుకోండి. ఇంకా మీకు ధ్వని వినిపిస్తోందా? ధ్వని ఉత్పత్తి ఆగిపోయిన తరువాత గిన్నెను పట్టుకుని చూడండి. ఇప్పుడు కంపనాల అనుభూతి కలిగిందా? కృత్యం 5.2 ఒక రబ్బరు పట్టీ తీసుకోండి. దానిని పెన్సిల్ బాక్స్ పొడవు వెంబడి బిగించండి. 2 పెన్సిళ్లను బాక్స్కు సాగదీసిన రబ్బరుకు మధ్యలో ఉంచండి. ఇప్పుడు రబ్బరు పట్టీ మధ్య భాగంలో ఏదో ఒక చోట మీటండి. మీరు ఏదైనా ధ్వనిని విన్నారా? రబ్బరు పట్టీ కంపిస్తోందా? నీవు 7వ తరగతిలో నేర్చుకున్న విధంగా ఒక వస్తువు చలనం అటు, ఇటు లేదా ముందుకు, వెనుకకు కదులుతూ ఉంటే దానిని కంపనాలు అంటారు. సాగదీసిన రబ్బరు పట్టీని మీటినప్పుడు అది కంపిస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. అది కంపించడం ఆగిపోతే ఎలాంటి ధ్వనిని ఉత్పత్తి చేయదు. కృత్యం 5.3 ఒక లోహపు పాత్రను తీసుకుని అందులో నీటిని నింపండి. దాని అంచుపై ఒక చెంచాతో కొట్టండి. మీరు ధ్వనిని విన్నారా? మరల దానిని కొట్టి, తాకి చూడండి. పాత్ర కంపిస్తున్నట్లు అనిపించిందా? మరల పాత్రను కొట్టండి. నీటి ఉపరితలాన్ని చూడండి. అక్కడ ఏమైనా తరంగాలను గమనించారా? ఇప్పుడు పాత్రను పట్టుకోండి. నీటి ఉపరితలంపై ఎలాంటి మార్పులు గమనించారు? మీరు మార్పును వివరించగలరా? వస్తువు కంపనాలతో ధ్వనిని అనుసంధానం చేయడానికి ఆధారం ఉందా? కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయని మనం గమనించాం. కొన్ని సందర్భాలలో ఈ కంపనాలను మనం సులువుగా చూడగలం. కానీ చాలా సందర్భాలలో వాటి కంపన పరిమితి చాలా తక్కువగా ఉన్నందున వాటిని మనం చూడలేం. అయితే మనం వాటి అనుభూతిని పొందగలం. కృత్యం 5.4 బోలుగా ఉన్న టెంకాయ చిప్పును తీసుకుని ఏక్తారా అనే సంగీత పరికరాన్ని తయారు చేయండి. మట్టికుండ సహాయంతో కూడా దీనిని తయారు చేయవచ్చు. పటం 5.5 ఈ పరికరాన్ని వాయించి ఇందులో కంపించే భాగాన్ని గుర్తించండి. మీకు సుపరిచితమైన సంగీత వాయిద్యాలను పట్టిక రూపంలో పొందుపరిచి వాటిలో కంపించే భాగాలను గుర్తించండి. పట్టిక 5.1లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. మిగతా పట్టికను పూర్తి చేయండి. మీలో చాలామంది మంజీరా, తాళాలు, ఘటం, మట్టిక కర్తాళ్లను చూసి ఉంటారు. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ సంగీత వాయిద్యాలను సాధారణంగా ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్యాలను కేవలం తట్టడం లేదా కొట్టడం చేస్తారు. ఇలాంటి మరికొన్ని సంగీత వాయిద్యాలను పేర్కొనగలరా? మీరు కూడా ఒక సంగీత వాయిద్యాన్ని తయారు చేసుకోవచ్చు. కృత్యం 5.5
6 నుంచి 8 గిన్నెలు లేక గ్లాసులను తీసుకుని వాటిలో క్రమంగా ఒక చివరి నుండి రెండవ చివరకు ఆరోహణ క్రమంలో వేరువేరు స్థాయిల వరకు నీటిని నింపండి. ఇప్పుడు ఒక పెన్సిల్తో ఈ గిన్నెలు లేక గ్లాసులను నెమ్మదిగా కొట్టండి. అన్ని గిన్నెలను వరుసగా కొట్టండి. ఒక ఆహ్లాదకరమైన శబ్దాన్ని వింటారు. ఇదే జలతరంగిణి. సితార్ వంటి సంగీత వాయిద్యం తీగలను మీటినప్పుడు మనం వినే ధ్వని కేవలం ఆ తీగలకు సంబంధించింది కాదు. మొత్తం వాయిద్యం కంపనాలకు లోనవుతుంది. మనం వినే ధ్వని ఆ వాయిద్య పరికరం కంపనాలకు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా మృదంగం పొరను కంపింపజేసినప్పుడు కూడా మనం వినే శబ్దం కేవలం పొరకు సంబంధించినవే కాకుండా మొత్తం పరికరానికి సంబంధించినదే ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు మన శరీరంలోని ఏ భాగమైనా కంపిస్తుందా? 5.2 మానవులచే ఉత్పత్తి అయ్యే ధ్వని. కొద్దిసేపు గట్టిగా మాట్లాడండి లేదా ఒక పాట పాడండి లేదా తుమ్మెద వలె ఝంకారం చేయండి. పటం 5.8లో చూపిన విధంగా మీ చేతిని గొంతుపై పెట్టి చూడండి. ఏమైనా కంపనాల అనుభూతి కలిగిందా? మానవులలో స్వరపేటిక ద్వారా ధ్వని ఉత్పత్తి జరుగును. మింగేటప్పుడు గొంతుపై చేతి వ్రేలిని ఉంచితే కాస్త గట్టిగా, ఉబ్బెత్తుగా ఉండే భాగం కదలడాన్ని గమనించవచ్చు. ఈ భాగాన్ని స్వరపేటిక అంటారు. ఇది స్వరనాళానికి పై చివర ఉంటుంది. గాలి ప్రసారం కొరకు స్వరపేటికకు అడ్డంగా సాగదీయబడిన 2 స్వరతంత్రులు సన్నని చీలికతో ఉంటాయి. మానవునిలో స్వరపేటిక ఊపిరితిత్తులు గాలిపై ఒత్తిడి కలుగజేసి ఈ సన్నని చీలికల గుండా ప్రసరింపజేసినప్పుడు స్వరతంత్రులు కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ స్వరతంత్రులను అనుసంధానించి ఉన్న కండరాలు స్వరతంత్రులను బిగుతుగా, వదులుగా మార్పు చేయగలవు. స్వరతంత్రులు బిగుతుగా, సన్నగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని అవి వదులుగా, మందంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని కంటే భిన్నంగా ఉండును. స్వరతంత్రులు ఎలా పనిచేస్తాయో చూద్దాం. కృత్యం 5.6 ఒకే విధమైన 2 రబ్బరు పట్టీలను తీసుకోండి. వీటిని ఒకదానిపై మరొకటి ఉంచి గట్టిగా సాగదీయండి. 2 పట్టీల మధ్య నుండి గాలిని ఊదండి. పట్టీల గుండా గాలి ప్రసరించినప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. పటం 5.9 బి లో చూపిన విధంగా ఒక కాగితం ముక్కను మడిచి మధ్యలో సన్నని చీలిక చేసి దానిని చేతివేళ్ల మధ్య ఉంచండి. ఈ చీలిక గుండా గాలిని ఊది ఉత్పత్తి అయిన ధ్వనిని గమనించండి. ఇదే రీతిలో మన స్వరతంత్రులు కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. స్వరతంత్రులు పురుషులలో దాదాపు 20 మిల్లీమీటర్లు, మహిళలలో 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో చాలా పొట్టిగా ఉంటాయి. పురుషులు, మహిళలు, పిల్లల స్వరాలలో తేడాకు ఇదే ముఖ్య కారణం. 5.3 ధ్వని ప్రసరణకు యానకం అవసరం. నీకు కాస్త దూరంగా నిలబడి ఉన్న నీ స్నేహితురాలిని పిలిచినప్పుడు తాను నీ స్వరాన్ని వినగలుగుతుంది. ధ్వని తన వరకు ఎలా ప్రయాణించగలిగింది? కృత్యం 5.7 ఒక లోహపు లేదా గాజు గ్లాసు తీసుకుని అది పొడిగా ఉండునట్లు చూసుకోండి. ఒక చరవాణి, సెల్ ఫోన్ ను అందులో ఉంచండి. చరవాణిని నీటిలో ఉంచకూడదని గుర్తుంచుకోండి. మరొక చరవాణి నుండి ఈ చరవాణికి డయల్ చేయమని మీ స్నేహితునికి చెప్పండి. జాగ్రత్తగా ఆ ధ్వనిని వినండి. ఇప్పుడు గ్లాసు ప్రక్క అంచుల వెంబడి మీ చేతులతో పట్టుకుని చేతుల మధ్యలోని గ్లాసు తెరిచిన చివర మీ నోటిని ఉంచండి. మరలా ఆ చరవాణికి రింగ్ చేయమని మీ స్నేహితునికి చెప్పండి. గ్లాసులోని గాలిని పీలుస్తూ ధ్వనిని వినండి. మీరు గాలిని పీల్చే కొలది ధ్వని తగ్గుతూ ఉందా? మీ నోటి వద్ద నుండి గ్లాసును పక్కకు జరపండి. మరలా ధ్వని బిగ్గరగా మారిందా? మీరు దీని వివరణ గురించి ఆలోచించగలరా? గ్లాసులోని గాలి పరిమాణాన్ని తగ్గించే కొలది చరవాణి రింగ్ ధ్వని తీవ్రతలో తగ్గుదల సాధ్యమవుతుందా? ఒకవేళ గ్లాసులోని గాలిని పూర్తిగా పీల్చివేయగలిగితే మీరు ఎలాంటి ధ్వనిని వినలేరు. వాస్తవానికి ధ్వని ప్రసరణకు యానకం అవసరం. ఒక పాత్ర నుండి గాలిని పూర్తిగా తొలగించినా ఆ పాత్రలో శూన్యం లేదా శూన్య ప్రదేశం ఉన్నట్లుగా చెప్పవచ్చు. ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. ధ్వని ద్రవ పదార్థాల గుండా ప్రయాణిస్తుందా? కనుక్కుందాం. కృత్యం 5.8 ఒక బకెట్ లేదా స్నానపు తొట్టె తీసుకుని దానిని స్వచ్ఛమైన నీటితో నింపండి. ఒక చేతితో చిన్న గంటను తీసుకుని దానిని నీటిలో ముంచి మోగించండి. బకెట్ లేదా స్నానపు తొట్టె గోడలకు గంట తగలకుండా జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా మీ చెవిని నీటి ఉపరితలంపై ఉంచండి. నీరు
మీ చెవిలోకి పోకుండా జాగ్రత్త వహించండి. గంట శబ్దం వినిపించిందా? దీనిని ద్రవాల గుండా ధ్వని ప్రసరణకు సూచనగా భావించవచ్చా? ఓ! నీటి లోపల తిమింగలాలు, డాల్ఫిన్లు ఇలా సంభాషించుకుంటాయన్నమాట. ఘన పదార్థాలలో కూడా ధ్వని ప్రయాణిస్తుందని కనుక్కుందాం. కృత్యం 5.9. 1 మీటర్ స్కేలు లేదా పొడవైన లోహపు కడ్డీని తీసుకుని దాని ఒక చివరను మీ చెవి వద్ద ఉంచండి. మరో చివర వ్రేలితో చిన్నగా గీరమని మీ స్నేహితునికి చెప్పండి. గీరుతున్న శబ్దం మీకు వినిపించిందా? మీ చుట్టూ ఉన్న స్నేహితులు ఆ శబ్దాన్ని వినగలుగుతున్నారేమో అడగండి. ఒక పొడవైన లోహపు లేక చెక్కబల్ల ఒక చివర మీ చెవిని ఉంచి రెండవ చివర మీ స్నేహితుని చేతితో చిన్నగా గీకమని చెప్పి ఇదే కృత్యాన్ని నిర్వహించవచ్చు. పటం 5.13. ధ్వని ఘనపదార్థాల గుండా ప్రయాణించుట. చెక్క లేక లోహాల గుండా ధ్వని ప్రయాణించగలదు అని తెలుసుకున్నాం. వాస్తవానికి ధ్వని ఏ ఘనపదార్థం గుండా అయినా ప్రయాణించగలదు. ధ్వని తీగల గుండా ప్రయాణించగలదు అని నిరూపించుటకు మీరు ఆసక్తికరమైన కృత్యాలు నిర్వహించవచ్చు. మీరు ఎప్పుడైనా బొమ్మ టెలిఫోన్ తయారు చేశారా? తీగల గుండా ధ్వని ప్రసరిస్తుందని చెప్పగలరా? పటం 5.14. బొమ్మ టెలిఫోన్. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలో అన్ని దిశలలో ప్రసారం చేస్తాయని తెలుసుకున్నాం కదా. ఆయానకం వాయు, ద్రవ లేక ఘన పదార్థమైనప్పటికీ మనం దానిని ఎలా వినగలుగుతున్నాం? 5.4. మనం మన చెవుల ద్వారా ధ్వనిని వింటాం. చెవి వెలుపలి భాగం ఒక గరాటును పోలి ఉంటుంది. ధ్వని చెవిలోకి ప్రవేశించాక ఒక చివరన సాగదీయబడిన పలుచని పొరను కలిగిన గొట్టం వంటి నిర్మాణం గుండా ప్రయాణించును. ఈ పొరను కర్ణభేరి అంటారు. ఇది ఒక ముఖ్య భూమికను నిర్వహించును. కర్ణభేరి పనితీరును అవగాహన చేసుకొనుటకు కర్ణభేరి తగరపు డబ్బా నమూనాను నిర్మిద్దాం. కృత్యం 5.10. ఒక ప్లాస్టిక్ లేదా తగరపు డబ్బాను తీసుకుని దాని చివరలు కత్తిరించండి. ఒక బెలూన్ ముక్కను సాగదీసి రబ్బరు పట్టీ సహాయంతో ఒక చివర బిగించండి. ఈ సాగదీయబడిన బెలూన్ పొరపై 4 లేక 5 రాగుల వంటి తృణ ధాన్యపు గింజలను ఉంచండి. పటం 5.15లో చూపిన విధంగా డబ్బా తెరిచిన కొన వద్ద హుర్రే హుర్రే అంటూ శబ్దం చేయమని మీ స్నేహితునికి చెప్పండి. ధాన్యపు గింజలను పరిశీలించండి. ధాన్యపు గింజలు పైకి క్రిందకు ఎందుకు కదులుతున్నాయి? కర్ణభేరి సాగదీసిన రబ్బరు పొరలాగా ఉంటుంది. ధ్వని కంపనాలు కర్ణభేరిని కంపించేలా చేస్తాయి. కర్ణభేరి లోపలి చెవికి కంపనాలను పంపుతుంది. అక్కడి నుండి సంకేతాలు మెదడుకు చేరవేయబడతాయి. ఈ విధంగా మనం శబ్దాన్ని వినగలుగుతాం. పటం 5.16. మానవుని చెవి. మన చెవిలో మొనదేలిన లేదా గట్టి వస్తువులను ఎప్పుడూ పెట్టకూడదు. అవి మన కర్ణభేరిని గాయపరుస్తాయి. గాయపడిన కర్ణభేరి వినికిడిని కోల్పోయేలా చేస్తుంది. 5.5. కంపనం కంపన పరిమితి. డోలనావర్తన కాలం, తరచుదనం. ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడాన్ని కంపనం అంటారని మనకు తెలుసు. ఈ చలనాన్ని డోలన చలనం అని కూడా అంటారు. మనం కింది తరగతిలో డోలనావర్తన కాలం, కంపన పరిమితి గూర్చి తెలుసుకున్నాం. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను తరచుదనం లేదా పౌనఃపున్యం అంటాం. పౌనఃపున్యాన్ని హెర్ట్జ్లలో కొలుస్తారు. దాని గుర్తు హెర్ట్జ్. పౌనఃపున్యం అంటే సెకనుకు ఒక కంపనం అని అర్థం. వస్తువు ఒక సెకనులో 20 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత? మీకు తెలిసిన ధ్వనులను, వాటిని ఉత్పత్తి చేసే వస్తువులను చూడకుండానే మీరు గుర్తించగలరు. ఇది ఎలా సాధ్యం? ఈ ధ్వనులు తప్పక భిన్నంగా ఉంటేనే గుర్తించగలం. వాటిని ఏ అంశాలు భిన్నంగా చేశాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కంపన పరిమితి, పౌనఃపున్యం అనేవి ధ్వని 2 ముఖ్యమైన లక్షణాలు. మనం ధ్వనులను వాటి కంపన పరిమితి, పౌనఃపున్యం ఆధారంగా వేరు చేయగలమా? ధ్వని తీవ్రత, పిచ్. కృత్యం 5.11. ఒక లోహపు గ్లాసును, ఒక టేబుల్ స్పూనును తీసుకోండి. టేబుల్ స్పూనును గ్లాస్ అంచు వద్ద సున్నితంగా కొట్టండి. ఉత్పత్తి అయిన ధ్వనిని వినండి. ఇప్పుడు గ్లాస్పై చెంచాతో గట్టిగా కొట్టి ఉత్పత్తి అయిన ధ్వనిని మరలా వినండి.
లోహపు గ్లాసును గట్టిగా కొట్టినప్పుడు ధ్వని పెద్దగా ఉందా? ఇప్పుడు గ్లాస్ అంచును తాకుచున్నట్లు ఒక థర్మోకోల్ బంతిని వ్రేలాడదీయండి. లోహపు గ్లాసును స్పూన్తో కొట్టడం ద్వారా దానిని కంపింపజేయండి. బంతి ఎంత దూరం స్థానభ్రంశం చెందిందో చూడండి. బంతి స్థానభ్రంశం అనేది లోహపు గ్లాసు కంపన పరిమితికి కొలమానం. ఇప్పుడు లోహపు గ్లాసును నెమ్మదిగా, కొంచెం గట్టిగా కొట్టండి. రెండు సందర్భాలలో కంపన పరిమితులను సరిపోల్చండి. ఏ సందర్భంలో కంపన పరిమితి ఎక్కువగా ఉన్నది? ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఉదాహరణకు కంపన పరిమితిని రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. ధ్వని తీవ్రతను డెసిబెల్, డీబీ అనే ప్రమాణాలలో కొలుస్తారు. ఈ క్రింది పట్టిక నుండి వివిధ రకాల ధ్వనిజనకాల నుండి వచ్చే ధ్వని తీవ్రత గురించి కొంతవరకు అవగాహన చేసుకోవచ్చు. సాధారణ శ్వాస 10 dB, గుసగుసలు 30 dB, సాధారణ సంభాషణ 60 dB, రద్దీగా ఉండే ట్రాఫిక్ 70 dB, సాధారణ కర్మాగారం 80 dB. 80 dB కంటే ఎక్కువగా ఉన్న శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని బిగ్గరగా ఉంటుంది. కంపన పరిమితి తక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని చిన్నగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు చేసే ధ్వనిని పెద్దవాళ్లు చేసే ధ్వనితో పోల్చండి. ఏదైనా తేడా ఉందా? రెండు ధ్వనులు సమాన తీవ్రతతో ఉన్నప్పటికీ అవి ఏదో ఒక విధంగా భిన్నంగా ఉంటాయి. ఎలాగో చూద్దాం. నా స్వరం ఉపాధ్యాయుని స్వరం కన్నా భిన్నంగా ఎందుకు ఉందని నేను ఆశ్చర్యపోతున్నాను. పటం 5.18 పౌనఃపున్యం ధ్వని పిచ్ను నిర్ణయించుట. పౌనఃపున్యం ధ్వని కీచుదనం లేదా పిచ్ను నిర్ణయిస్తుంది. కంపనం పౌనఃపున్యం ఎక్కువగా ఉన్నట్లయితే ధ్వని ఎక్కువ పిచ్ కలిగి ఉంటుంది. కంపనం పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్లయితే ధ్వని తక్కువ పిచ్ను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక డ్రమ్ము తక్కువ పౌనఃపున్యంతో కంపించినట్లయితే అది తక్కువ పిచ్ కలిగిన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు అధిక పౌనఃపున్యం కలిగిన విజిల్ ఎక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. పక్షి ఎక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది కానీ సింహం తక్కువ పిచ్ కలిగిన ధ్వనితో గర్జిస్తుంది. ఏది ఏమైనా కానీ సింహం గర్జన బిగ్గరగా ఉంటుంది. పక్షి శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు మీరు పిల్లలు, పెద్దల స్వరాలను వింటూ ఉంటారు. మీరు వారి స్వరాలలో ఏమైనా తేడాను గుర్తించారా? పిల్లల స్వరం పౌనఃపున్యం పెద్దవారి కంటే ఎక్కువ అని మీరు చెప్పగలరా? సాధారణంగా స్త్రీల స్వరం పౌనఃపున్యం మగవారి కంటే ఎక్కువ. 5.6 వినగల, వినలేని ధ్వనులు. ధ్వనిని ఉత్పత్తి చేయాలంటే కంపించే వస్తువు కావాలని మనకు తెలుసు. కంపించే ప్రతి వస్తువు ధ్వనిని మనం వినగలమా? వాస్తవానికి 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. ఈ ధ్వనులను వినలేని ధ్వనులు, పరశ్రావ్యాలు అంటాం. అలాగే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వనులను కూడా మానవ చెవి గుర్తించలేదు. అందువలన మానవ చెవి వినగలిగే పౌనఃపున్యం అవధి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ల వరకు ఉంటుంది. కొన్ని జంతువులు 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శబ్దాలను వినగలవు. కుక్కలకు అటువంటి సామర్థ్యం ఉంది. పోలీసులు ఉపయోగించే అధిక పౌనఃపున్యం కలిగిన ఈలలు, విజిల్స్ ను కుక్కలు వినగలవు. కానీ మనుషులు వినలేరు. అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి, గుర్తించడానికి మనకు సుపరిచితమైన అతిధ్వని పరికరాలు, అల్ట్రాసౌండ్ 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం వద్ద పనిచేస్తాయి. 5.7 కఠోర ధ్వని. సంగీతం. మనం మన చుట్టూ రకరకాల శబ్దాలను వింటూ ఉంటాం. ధ్వనులు అన్ని వేళలా వినసొంపుగా ఉంటాయా? ఏదైనా ధ్వని కొన్నిసార్లు మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుందా? కొన్ని ధ్వనులు చెవికి వినసొంపుగా ఉంటాయి, కొన్ని ఉండవు. మీ పరిసర ప్రాంతంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి అనుకోండి. ఆ నిర్మాణ పనుల నుండి వచ్చే ధ్వనులు మీకు వినసొంపుగా ఉంటాయా? మీరు బస్సులు, ట్రక్కుల హారన్ల ద్వారా వచ్చే ధ్వనులను ఆస్వాదిస్తున్నారా?
అలాంటి వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. ఒక తరగతిలో విద్యార్థులందరూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఉత్పత్తయ్యే ధ్వనిని ఏమంటారు? మరోవైపు మనం సంగీత వాయిద్యాల ద్వారా వచ్చే ధ్వనులను ఆస్వాదిస్తాం. చెవికి వినసొంపుగా ఉండే ధ్వనులను సంగీతం అంటాం. హార్మోనియం ఉత్పత్తి చేసే ధ్వనిని సంగీత స్వరం అంటాం. సితార్ తంత్రి కూడా సంగీత స్వరాలను ఇస్తుంది. కాని సంగీత స్వరం మరీ బిగ్గరగా ఉంటే అది శ్రావ్యంగా ఉంటుందా? 5.8 ధ్వని కాలుష్యం. మీరు ఇదివరకే వాయు కాలుష్యం గురించి తెలుసుకున్నారు. గాలిలో అవాంఛిత వాయువులు, కణాలను కలిగి ఉండటాన్ని వాయు కాలుష్యం అంటాం. అదే విధంగా వాతావరణంలో శృతిమించిన లేక అవాంఛిత ధ్వనులు ఉండటాన్ని ధ్వని కాలుష్యం అంటాం. మీరు ధ్వని కాలుష్యాన్ని కలుగజేసే ధ్వని జనకాలను తెలుపగలరా? ధ్వని కాలుష్యానికి ఎక్కువగా రకరకాల వాహనాల నుండి వచ్చే శబ్దాలు, పేలుళ్లు, టపాసులు కాల్చడం, యంత్రాలు, లౌడ్ స్పీకర్లు కారణం. ఏ ధ్వనిజనకాలు ఇంట్లో ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నాయి? అధిక ధ్వనితో టెలివిజన్, రేడియోలు వినియోగించడం, కొన్ని వంటింటి ఉపకరణాలు, ఎయిర్ కండిషనర్లు, శీతలీకరణలు మొదలగువన్నీ ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ధ్వని కాలుష్యం వలన కలిగే నష్టాలు ఏవి? మన పరిసరాలలోని అధిక ధ్వని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? నిద్రలేమి, రక్తపోటు, ఉద్రేకపడటం తదితరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఒక వ్యక్తి బిగ్గరగా ఉండే ధ్వనుల ప్రభావానికి నిరంతరం గురవుతుంటే అతను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడిని కోల్పోవచ్చు. ధ్వని కాలుష్య నియంత్రణ చర్యలు. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు ధ్వని కాలుష్య జనకాలను నియంత్రించాలి. దీనిని ఎలా సాధించవచ్చు? దీనికోసం ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లకు, రవాణా వాహనాలకు, పారిశ్రామిక యంత్రాలకు, గృహోపకరణాలకు సైలెన్సర్లను ఖచ్చితంగా బిగించాలి. నివాస ప్రాంతాలలో ధ్వని కాలుష్యాన్ని ఎలా నివారిస్తాం? ధ్వని కాలుష్య కార్యకలాపాలు అన్నీ కూడా నివాస ప్రాంతాలకు దూరంగా నిర్వహించాలి. ధ్వని కాలుష్యం కలగజేసే పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించాలి. మోటారు వాహనాల హారన్లను తగ్గించాలి. టెలివిజన్, మ్యూజిక్ ప్లేయర్లను ఉపయోగించేటప్పుడు ధ్వని స్థాయి తగ్గించాలి. చెట్లను రహదారికి ఇరువైపులా, భవనాలకు నలువైపులా నాటి నివాస ప్రాంతాలకు తక్కువ స్థాయిలో ధ్వనులు చేరేటట్లు చేయవచ్చు. పై విధంగా ధ్వని కాలుష్యం వలన కలిగే నష్టాలను తగ్గించవచ్చు. వినికిడి లోపం. పూర్తి వినికిడి లోపం అనేది చాలా అరుదు. ఇది సాధారణంగా పుట్టుకతో వస్తుంది. పాక్షిక వైకల్యం సాధారణంగా వ్యాధి, గాయం లేదా వయస్సు ఫలితంగా వస్తుంది. వినికిడి లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంకేత భాష నేర్చుకోవడం వలన ఇటువంటి పిల్లలు సమర్థవంతంగా సంభాషించగలరు. వినికిడి ప్రత్యక్ష ఫలితంగా ఉచ్చారణ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వినికిడి లోపం ఉన్న పిల్లవాడు అస్పష్టంగా మాట్లాడతాడు. వినికిడి లోపం ఉన్నవారి కోసం సాంకేతిక పరికరాలు వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేలా చేస్తాయి. వినికిడి లోపం ఉన్నవారు జీవితాన్ని మెరుగుపరుచుకుని సాధారణ జీవితం గడపడానికి వారికి సమాజం చాలా సహాయం చేయగలదు. కీలక పదాలు: కంపన పరిమితి, కర్ణభేరి, పౌనఃపున్యం, హెడ్జ్, స్వరపేటిక, బిగ్గర ధ్వని, కఠోర ధ్వని, డోలనం, స్థాయి, డోలనావర్తన కాలం, కంపనం, స్వరపేటిక, గాలిగొట్టం. మీరు ఏమి నేర్చుకున్నారు? ధ్వని కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మానవులలో స్వరతంత్రులు కంపించడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. ధ్వని వాయు, ద్రవ, ఘన పదార్థాలు, యానకం ద్వారా ప్రయాణిస్తుంది. ధ్వని శూన్యం ద్వారా ప్రయాణం చేయదు. ధ్వని ప్రకంపనలను కర్ణభేరి గ్రహిస్తుంది. ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ ప్రక్రియను వినికిడి అంటారు. ఒక సెకనులో చేసే డోలనాలు లేదా కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యంను హెర్జ్ లో కొలుస్తారు. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా ఉంటుంది. ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. మితిమీరిన ధ్వనులు లేక అనవసరమైన ధ్వనులు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ధ్వని కాలుష్యం మానవులలో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరగాలి. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడైనా చెట్లు నాటడం వలన ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కీలక పదాలు: కంపన పరిమితి, కర్ణభేరి, పౌనఃపున్యం,
హెడ్జ్ హెడ్జ్ స్వరపేటిక, బిగ్గర ధ్వని, కఠోర ధ్వని, డోలనం, స్థాయి, డోలనావర్తన కాలం, కంపనం, స్వరపేటిక, గాలిగొట్టం. మీరు ఏమి నేర్చుకున్నారు? ధ్వని కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మానవులలో స్వరతంత్రులు కంపించడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. ధ్వని వాయు, ద్రవ, ఘన పదార్థాలు, యానకం ద్వారా ప్రయాణిస్తుంది. ధ్వని శూన్యం ద్వారా ప్రయాణం చేయదు. ధ్వని ప్రకంపనలను కర్ణభేరి గ్రహిస్తుంది. ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ ప్రక్రియను వినికిడి అంటారు. ఒక సెకనులో చేసే డోలనాలు లేదా కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యంను హెర్జ్ లో కొలుస్తారు. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా ఉంటుంది. ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. మితిమీరిన ధ్వనులు లేక అనవసరమైన ధ్వనులు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ధ్వని కాలుష్యం మానవులలో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరగాలి. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడైనా చెట్లు నాటడం వలన ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అభ్యాసన కొనసాగింపు. కృత్యాలు, ప్రాజెక్టులు. 1. మీ పాఠశాలలో సంగీత గదిని సందర్శించండి. మీ ప్రాంతాలలో ఉన్న వాయిద్యకారులను కలవండి. సంగీత వాయిద్యముల పట్టికను తయారు చేయండి. ఆ వాయిద్యాలలో ఏ భాగం కంపించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుందో వ్రాయండి. 2. నువ్వు ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలిగితే దానిని నీ తరగతి గదికి తీసుకువచ్చి ఎలా వాయించాలో ప్రదర్శించుము. 3. ప్రముఖ భారతీయ వాయిద్యకారులు వారు ఉపయోగించిన వాయిద్యాల పట్టికను తయారు చేయుము. 4. పొడవాటి దారాన్ని తీసుకోండి. మీ చేతులను మీ చెవులపై ఉంచండి. ఈ దారం మీ తల, చేతులకు చుట్టడానికి మరొకరి సహాయం పొందండి. దానిని గట్టిగా లాగి దాని చివరలను ఒక చేతితో పట్టుకోమని ఆమెను అడగండి. ఇప్పుడు ఆమె చూపుడు వేలు, బొటన వేలును దారం వెంట గట్టిగా గీయమని అడగండి. మీరు ఉరుము వంటి గర్జన శబ్దాన్ని వినగలరా? ఇప్పుడు మీ ఇద్దరి దగ్గర మరొక స్నేహితుడు నిలబడి ఉన్నప్పుడు కృత్యాన్ని పునరావృతం చేయండి. అతను ఏదైనా శబ్దాన్ని వినగలనా? 5. 2 బొమ్మ టెలిఫోన్లు తయారు చేయండి. చిత్రంలో చూపిన విధంగా వాటిని ఉపయోగించండి. 2 తీగలు గట్టిగా ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఎవరో ఒకరిని మాట్లాడనివ్వండి. మిగిలిన 3 వ్యక్తులు వినగలరా? మీరు ఇంకా ఎంతమంది స్నేహితులను ఈ విధంగా పాల్గొనేటట్లు చేయగలరో చూడండి. మీ పరిశీలనను వివరించండి. 6. మీ ప్రాంతంలో కొన్ని ధ్వని కాలుష్య కారకాలను గుర్తించండి. మీ తల్లిదండ్రులు, స్నేహితులు, పొరుగింటి వారితో చర్చించండి. ధ్వని కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చో సూచించండి. నివేదికను సిద్ధం చేసి తరగతిలో ప్రదర్శించండి. మీకు తెలుసా? భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన కోటలలో హైదరాబాదు సమీపాన గల గోల్కొండ కోట ఒకటి. ఇంజనీరింగ్, వాస్తుశాస్త్ర అంశాల పరంగా ఈ కోట చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ కోట పైభాగానికి నీటి సరఫరా వ్యవస్థ ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఇక్కడ ప్రవేశద్వారం వద్ద నిర్మితమైన కోటగుమ్మం మరింత ఆశ్చర్యకరమైన అంశం. ఈ కోటగుమ్మం వద్ద ఒక చోట నిలబడి చప్పట్లు కొడితే అది ప్రతిధ్వనిస్తూ దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న కోటపై భాగానికి వినిపిస్తుంది. ఇది ఒక హెచ్చరిక వ్యవస్థ వలె రూపొందించబడింది. ఏమైనా అనుమానాస్పద కదలికలను గమనిస్తే భటుడు కోటగుమ్మంలోని ఆ ప్రత్యేక స్థానం వద్ద చప్పట్లు మ్రోగించేవాడు. కోట లోపలి సైనికులు ఈ విధంగా శత్రు సైనికులను గుర్తించి అప్రమత్తం అయ్యేవారు. గోల్కొండ కోట